హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాలలో మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఆ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన గ్రామం లేదా వార్డు, మనము విలేజెస్లో కానీ నివసిస్తూ ఉంటే మన గ్రామ సచివాలయంలో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. లేదు మనం వార్డుల్లో గన ఉంటే మన వార్డు సచివాలయంలో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకు 10,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అంటే 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఆశా వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో మొదటగా నేను ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నేను మీకు చెప్తాను చూడండి. సో అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి 124 వేకెన్సీస్ ఉన్నాయి. కోనసీమలో 79 ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి 69, విశాఖపట్నంలో 68, వెస్ట్ గోదావరి జిల్లాలో 65 ఉన్నాయి, పల్నాడు 63, ప్రకాశం జిల్లాలో 63, అనకాపల్లిలో 61, ఎన్టీఆర్ జిల్లాలో 61, అనంతపురంలో 58, బాపట్లలో 55, ఏలూరు జిల్లాలో 55, వైఎస్ఆర్ కడప జిల్లాలో 55, శ్రీకాకుళంలో 49, కర్నూలు జిల్లాలో 46, శ్రీ సత్యసాయి జిల్లాలో 46, కాకినాడలో 42, గుంటూరులో 37, మన్యం జిల్లాకు సంబంధించి 34, నంద్యాలలో 31, ఈస్ట్ గోదావరి 30, తిరుపతి 27, కృష్ణా జిల్లాకు సంబంధించి 26, అన్నమయ్య జిల్లాలో 19, నెల్లూరు జిల్లాలో 16, విజయనగరంలో 15. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1294 పోస్టులను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఈ జాబ్స్కి మీకు 10th పాస్ అయింటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అలాగే మా ఏజ్ కూడా 45 కంటే తక్కువ ఉంది. మరి మేము ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏ డేట్లో మేము చేసుకోవాలి అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అన్నమాట. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం అనేది తెలియజేయాలి. ఇది మనకి స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. దీంతో పాటుగా మనకి జిల్లాల వైజ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని జిల్లాలకు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఇంకా ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతూ ఉన్నాయి. ఓకే, సో మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ప్రతి జిల్లాకి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ని కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ చేస్తుంటారన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. ప్రతి జిల్లాకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాలకు కూడా సపరేట్గా ఒక్కొక్క వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ని ఎవరు మెయింటెనెన్స్ చేస్తారు అంటే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో మీ జిల్లాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అక్కడ పెట్టలేదంటే న్యూస్ పేపర్లో అయినా వస్తుంది. కాబట్టి న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి, లేదా అఫీషియల్ వెబ్సైట్లో అన్న ఫాలో అవ్వండి. మరి మా జిల్లాకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏ విధంగా చూసుకోవాలంటే, మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మీ జిల్లా ఏదైతే ఉందో దాన్ని టైప్ చేసి, సో చూడండి నేను ఇక్కడ ఏం చేశాను, గుంటూరు జిల్లా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తున్నాను.
సో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ కావాలనుకోండి, ఇక్కడ మీరు గూగుల్‌లో గుంటూరు అఫీషియల్ వెబ్సైట్ అని కొట్టారనుకోండి, ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఏదైతే లింక్ వస్తుందో అదే మనకి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ ఫ్లాగ్ సింబల్ అనేది ఉంటుంది, అది మీరు గమనించాలి. సో గుంటూరు జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ చూడండి మనకి స్క్రోల్ అవుతుందన్నమాట. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆశా వర్కర్ ఇన్ పిహెచ్సిస్ అని. సో ఓకే, లింక్ పైన మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి డేట్స్ ఏంటి అండ్ నోటిఫికేషను, అప్లికేషన్ ఫాము అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనము ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకోవచ్చు. గుంటూరు జిల్లాకు అప్లై చేయడానికి లాస్ట్ డేటు 26వ తేదీలోపు చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డేట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కానీ ఏమీ కండక్ట్ చేయరు. జస్ట్ మనము అప్లికేషన్ చేసుకుంటే అందులో మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్స్ అనేది ఇస్తారు. మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే చూడండి, అది మీకు చెప్తాను. మనకి ఒక కమిటీ అనేది ఉంటుందండి. మనకి కమిటీ అనేది అర్బన్ లెవెల్లో ఒక కమిటీ అనేది ఉంటుందన్నమాట. అర్బన్ లెవెల్లో కానివ్వండి లేదా రూరల్ లెవెల్లో అయినా కానివ్వండి, మనకి ఒక కమిటీ అనేది ఉంటుంది. సో అది కూడా మీకు చెప్తాను. మనకి నోటిఫికేషన్లు అయితే క్లియర్గా ఇచ్చారు, దాన్ని మీకు చూపిస్తూ ఒకసారి చెప్తాను చూడండి. సో ఇది డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ అనేది మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా తీస్తుంది. ఇందులో ఒక పోస్ట్కి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఆ ముగ్గురులో ఒకరికి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనకి చూడండి, విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది మీ విలేజ్లో. వాళ్ళకి మీరు అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో తర్వాత లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, ఎవరైతే సెలెక్ట్ అయ్యింటారో వాళ్ళ లిస్ట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మనకి విలేజ్ లెవెల్లో విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిటీకి మనం అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఆ కమిటీ ఏం చేస్తుంది, ఆ అప్లికేషన్స్ తీసుకుని వెళ్ళి మెడికల్ ఆఫీసర్కి ఇస్తారు. ఆ మెడికల్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకి జాబ్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఎవరైతే మీకు మీ ప్రాంతంలో వేకెన్సీ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. మన ప్రాంతంలో వేకెన్సీ ఉందా లేదా అని ఎలా చూసుకోవాలంటే మనకి మీ జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినటువంటి నోటిఫికేషన్లో ఈ విధంగా లిస్ట్ అనేది ఇస్తారన్నమాట. ఏ ప్రైమరీ హెల్త్ సెంటరు, దాని సెక్రటేరియట్ అంటే సచివాలయం పేరు ఏంటి, అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ విధంగా లిస్ట్ అనేది ఇస్తారు. సో మీ సచివాలయానికి సంబంధించినటువంటి ప్రాంతంలో వేకెన్సీస్ ఉన్నాయా లేదనేది ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి ఇది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కానీ చూసుకుంటే అక్కడ వేకెన్సీ ఉన్నాయా లేదని తెలుస్తుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి తప్పనిసరిగా రెసిడెన్స్ అయి ఉండాలి. అంటే మన విలేజ్కి కానివ్వండి లేదా మన వార్డుకి కానివ్వండి, తప్పనిసరిగా అక్కడే మనము రెసిడెన్సీ అంటే నివాసం అనేది ఉండాలి. ఏజ్ అనేది 25 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరికైనా విడో కానీ డైవర్స్డ్ కానీ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో, మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. అలాగే 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి కూడా అడగడం జరిగింది. ఓకే, సో ఇది ఆల్రెడీ మీకు క్వాలిఫికేషన్ సంబంధించి అర్థమైంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కూడా అర్థమైంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్తే వాళ్ళు మీకు మరిన్ని వివరాలు అనేది వీళ్ళు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ అనేది ఆ కమిటీ దగ్గరే ఉంటుంది. శానిటేషన్ అండ్ కమిటీ అనేది ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. లేదా గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళైనా మీరు అడిగితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసిస్తారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైటు. ఇందులో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది మనము డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేసి ఆ కమిటీకి మన యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయవచ్చు. అయితే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అంటే మనకి మన 10th పాస్ అయినటువంటి సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఉండాలి. దాంతోపాటుగా మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటాం, అది ఉండాలి.
స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే అప్లికెంట్ ఫామ్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మన దగ్గర పెట్టుకొని మనము ఈ అప్లికెంట్ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లైస్ అనేది ఇస్తాను. కొన్ని జిల్లాలకి ఆల్రెడీ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి, మరికొన్ని జిల్లాలకి ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. ఒకసారి చూసుకోండి, వెబ్సైట్ చూస్తూ ఉంటే ఇంకా ఏమైనా జిల్లాలకి రాకుండా ఉంటే వస్తాయి, వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.